మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పిచ్చుక గూడు నుండి ఈ ఒక్కటి తెచ్చుకుంటే చాలు, తరతరాలకి తరగని ఆస్తి వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ కష్టాలన్నింటినీ ఈజీగా తొలగించుకోవచ్చు. ప్రతి మనిషి తన జీవితంలో సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో, ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించాలని కోరుకుంటాడు. కానీ మన దైనందిన జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు మనల్ని నిరంతరం వేధిస్తూనే ఉంటాయి. రాత్రింబవళ్ళు ఎంత కష్టపడి పనిచేసినా దానికి తగిన ప్రతిఫలం దక్కక, చేతిలో చిల్లిగవ్వ నిలవక ఎంతోమంది కుమిలిపోతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో భగవంతుని కరుణ, అదృష్టం మనకు తోడైతే బావుండు అని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. అయితే మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మనకు కనిపించే పక్షులు, జంతువులలో ఎన్నో అద్భుతమైన దైవిక శక్తులు దాగి ఉన్నాయని మన ప్రాచీన శాస్త్రాలు, పురాణాలు ఘోషిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన ఇంటి ముంగిట నిత్యం కిచకిచలాడుతూ సందడి చేసే అందమైన చిన్న పక్షి, అదే పిచ్చుక. పిచ్చుక అంటే సకల సిరి సంపదలకు అధిదేవతైన శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. పిచ్చుకలు ఎక్కడైతే ఆనందంగా, స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయో అక్కడ సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మీ ఇంటి దగ్గరకు పిచ్చుకలు పదే పదే వస్తున్నాయి అంటే అది చాలా గొప్ప శుభ పరిణామం అని మీరు సంతోషించాలి. పిచ్చుకలు మీ ఇంటికి రావడం అంటే మీ ఇంటికి పట్టిన దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి సానుకూల శక్తులు, పాజిటివ్ ఎనర్జీ మీ ఇంటిలోకి ప్రవేశిస్తుందని అర్థం. పిచ్చుకలు చాలా సున్నితమైనవి, స్వచ్ఛమైన మనస్సు కలిగిన జీవులు. వాటికి ఎలాంటి కల్మషం తెలియదు. అటువంటి పక్షులు మీ ఇంటిని ఆశ్రయించి వస్తున్నాయంటే మీ ఇంట్లో దైవానుగ్రహం పుష్కలంగా ఉన్నట్టే లెక్క. ఈ సృష్టిలో ఆకలితో ఉన్న ఏ జీవికి ఆహారం పెట్టినా అది గొప్ప పుణ్యకార్యమే అవుతుంది. అందులోనూ ముఖ్యంగా ముద్దుగా ఉండే ఈ పిచ్చుకలకి ప్రతిరోజు ఏదో ఒక ఆహారం అంటే కొన్ని నూకలు, బియ్యం గింజలు, జొన్నలు, సజ్జలు లేదా ఇంట్లో మిగిలిన చిన్న చిన్న వండిన పదార్థాలు లాంటివి మీ ఇంటి ఆవరణలో, బాల్కనీలో లేదా మిద్దపైన చల్లి ఒక చిన్న మట్టి పాత్రలో వాటికి తాగడానికి స్వచ్ఛమైన నీటిని గనక ఏర్పాటు చేస్తే ఆ పిచ్చుకలు వాటిని తిని నీరు తాగి ఆనందంగా ఎగిరిపోయినప్పుడు అవి మనకు తెలియకుండానే ఎన్నో కోట్ల ఆశీర్వాదాలను మనకు అందిస్తాయి. ఇలా ప్రతిరోజు నిష్టగా పిచ్చుకలకు ఆహారం వేస్తే మన జీవితంలో ఉన్న కష్టాలు, దీర్ఘకాలిక సమస్యలు, తీరని బాధలు అన్నీ కూడా క్రమక్రమంగా మంచులా కరిగిపోతాయి. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అప్పుడు బాధల నుండి మీకు శాశ్వతమైన విముక్తి లభిస్తుంది. అయితే కేవలం ఆహారం పెట్టడం మాత్రమే కాదు, ఈరోజు మనం పిచ్చుకకు సంబంధించిన ఒక ఎంతో రహస్యమైన, అద్భుతమైన మరియు మహత్తరమైన విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాము. అదేమిటంటే పిచ్చుక నిర్మించుకునే గూడు నుండి కేవలం ఒకే ఒక్క వస్తువును గనక మీరు మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు, ఇక మీ జీవితంలో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాదు. మీకు తరతరాలకి తరగని ఆస్తి వస్తుంది. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీ దశ పూర్తిగా తిరిగిపోతుంది. మీరు ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది 100% పచ్చి నిజమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సాధారణంగా పక్షుల గూళ్ళు అనగానే అందులో ఏముంటాయి? కొన్ని పుల్లలు, ఆకులు, దారాలు ఉంటాయి కదా అని మనం తేలిగ్గా తీసిపారేస్తూ ఉంటాము. కానీ కొన్ని ప్రత్యేకమైన పక్షులు తమ గూడును నిర్మించుకునేటప్పుడు ఎవరికీ తెలియని ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్న వస్తువులను ప్రకృతి నుండి సేకరించి తమ గూటిలో భద్రపరుచుకుంటాయి. అలా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపైన పిచ్చుక గూడ నుండి ఈ ఒకే ఒక్క వస్తువును మీరు సంపాదిస్తే చాలు, మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మీ ఇంట్లో సిరి సంపదలు తాండవిస్తాయి. మీ పిల్లలు, మీ మనవళ్ళు ఇలా 7 తరాల వరకు కూడా మీ కుటుంబం కోటీశ్వరులుగా విరాజిల్లుతుంది. మరి ఇంతకీ ఆ పిచ్చుక గూడు నుండి మనం ఏమి తెచ్చుకోవాలి? ఆ వస్తువుకున్న శక్తి ఏమిటి? దాన్ని ఎలా సేకరించాలి? ఏ సమయంలో సేకరించాలి? దాన్ని తీసుకొచ్చాక ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని ఎక్కడా మధ్యలో ఆపకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు అత్యంత శ్రద్ధగా చూడండి. ఎందుకంటే సగం సగం వింటే అసలు విషయం మీకు అర్థం కాదు. అలాగే తప్పకుండా కామెంట్ సెక్షన్లో
జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. ఇక అసలు విషయానికొస్తే ఏ పక్షి అయినా సరే గుడ్లు పెట్టడానికి ముందు ఎంతో శ్రమించి ఒక గూడును నిర్మించుకుంటుంది. అలాగే పిచ్చుకలు కూడా తమ పిల్లల కోసం, అవి క్షేమంగా ఉండటం కోసం చాలా జాగ్రత్తగా, ఎంతో శ్రద్ధగా చిన్న చిన్న పుల్లలు, గడ్డిపోచలు, పత్తి, దారాలు లాంటివి ఎక్కడి నుండో ఏరుకుని వచ్చి తమ ముక్కుతో అల్లి ఒక అందమైన గూడును తయారు చేస్తాయి. అయితే ఈ గూడు కట్టే క్రమంలో పిచ్చుకలు వాటి దైవికమైన అంతర్గత శక్తితో ఒక అద్భుతమైన, ఎంతో శక్తివంతమైన పుల్లను కూడా తీసుకువచ్చి ఆ గూటి మధ్యలో భద్రపరుస్తాయి. ఆ పుల్ల పేరే గరుడ సంజీవని పుల్ల. ఈ గరుడ సంజీవని పుల్ల గురించి మన పురాణాలలో, ఎన్నో ప్రాచీన తాళపత్ర గ్రంథాలలో చాలా గొప్పగా వర్ణించారు. ఇది సాధారణమైన చెట్టు పుల్ల కాదు. దీనికి ప్రాణాలను నిలిపే శక్తి, అదృష్టాన్ని ఆకర్షించే అతీతమైన శక్తి ఉంటుంది. ఈ గరుడ సంజీవని పుల్ల ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఇది మనుషుల కంటికి అంత సులభంగా కనిపించదు. దీన్ని గుర్తించే శక్తి కేవలం కొన్ని పక్షులకు మాత్రమే ప్రకృతి ప్రసాదించింది. అందులో ముఖ్యంగా పిచ్చుకలు ఈ సంజీవని పుల్లను ఇట్టే పసిగడతాయి. పిచ్చుకలు తమ గుడ్లకు, పుట్టబోయే పిల్లలకు ఎలాంటి హాని కలగకుండా ఉండాలని, వాటి ప్రాణాలకు రక్షణగా ఉండాలని, ప్రకృతి వైపరీత్యాల నుండి తమ సంతానాన్ని కాపాడుకోవాలని ఈ గరుడ సంజీవని పుల్లను వెతికి ఎక్కడి నుండో తీసుకువచ్చి ఆ గూటి మధ్య భాగంలో, అంటే గుడ్లు పెట్టే ప్రదేశానికి సరిగ్గా అడుగు భాగంలో ఎవరికీ కనిపించకుండా చాలా గుప్తంగా పెడతాయి. ఈ గరుడ సంజీవని పుల్ల ఆ గూటిలో ఉన్నంతకాలం ఆ గుడ్లకు గాని, ఆ పిచ్చుక పిల్లలకు గాని ఎవరూ ఏ హాని చేయలేరు. అంతటి శక్తివంతమైన దైవిక రక్షణ కవచం ఆ పుల్ల ద్వారా ఆ గూటికి ఏర్పడుతుంది. ఆ పుల్ల చుట్టూ ఒక గొప్ప పాజిటివ్ ఔరా అనేది ఎప్పుడూ ప్రసరిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడే మీరొక అత్యంత ముఖ్యమైన విషయాన్ని, ఒక నియమాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పిచ్చుక గూటిలో ఆ సంజీవని పుల్ల ఉంటుంది కదా అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ పిచ్చుకలు ఆ గూటిలో నివసిస్తున్న సమయంలో, అంటే గుడ్లు పొదుగుతున్న సమయంలో గాని, లేదా చిన్న చిన్న పిల్లలు ఆ గూటిలో ఉన్న సమయంలో గాని మీరు పొరపాటును కూడా ఆ గూటిని ముట్టకూడదు. ఆ పుల్ల కోసం ఆశపడి ఆ పక్షులను ఇబ్బంది పెట్టకూడదు. గుడ్లను తీసివేయడం గాని, పిల్లలను కింద పడేయడం గాని ఎప్పటికీ చేయకూడదు. ఒకవేళ మీరు మీ స్వార్థం కోసం అలా పక్షులను హింసించి వాటి గూడును నాశనం చేసి ఆ పుల్లను తెచ్చుకుంటే అది మీకు అదృష్టాన్ని తీసుకురాకపోగా తీవ్రమైన పాపాన్ని, మహాదోషాన్ని మీకు అంటగడుతుంది. పక్షులు ఉసురు తగిలితే ఆ పాపం 7 తరాల వరకు పోదు. కాబట్టి దయచేసి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరించాలి. మరి ఆ గూటిని ఎలా సేకరించాలి అనేది కదా మీ సందేహం. పిచ్చుకలు గుడ్లు పెట్టి, పిల్లలు పుట్టి, ఆ పిల్లలు కాస్త పెద్దవై రెక్కలు వచ్చి ఎగిరిపోయిన తర్వాత ఆ గూడును పిచ్చుకలు శాశ్వతంగా ఖాళీ చేసి వెళ్ళిపోతాయి కదా. ఆ సమయంలో మాత్రమే, అంటే ఆ గూటిలో ప్రాణం లేని సమయంలో మాత్రమే పూర్తిగా ఖాళీ చేయబడిన ఆ పాత గూడును మీరు చాలా జాగ్రత్తగా, కింద పడిపోకుండా చేతులతో నెమ్మదిగా సేకరించాలి. ఇలా పూర్తిగా ఖాళీ చేయబడిన, వదిలివేయబడిన పిచ్చుక గూడును మీరు మీ ఇంటి పరిసరాల్లో గాని, చెట్ల పైన గాని, పాత భవనాల పైకప్పులలో గాని గమనించి జాగ్రత్తగా తీసుకున్న తర్వాత అసలు పరీక్ష మొదలవుతుంది. ఆ గూటిలో వందల కొద్దీ చిన్న చిన్న పుల్లలు, గడ్డిపోచలు ఉంటాయి. మరి ఆ వందల పుల్లలలో ఏది గరుడ సంజీవని పుల్ల అని మీరు ఎలా గుర్తిస్తారు? అది చూడటానికి అచ్చం సాధారణమైన పుల్లలాగానే ఉంటుంది. దానికి ఏమైనా రంగు గాని, ప్రత్యేకమైన వాసన గాని ఉండదు. కాబట్టి దాన్ని కంటితో చూసి గుర్తించడం అసాధ్యం. అందుకే దీన్ని గుర్తించడానికి ఒక అద్భుతమైన శాస్త్రీయ మరియు తాంత్రిక పద్ధతిని మన పెద్దలు వివరించారు. మీరు సేకరించిన ఆ పిచ్చుక గూడును జాగ్రత్తగా ఒక కవర్లో లేదా బట్టలో మూటగట్టుకుని మీ ఊరిలో లేదా మీ పరిసర ప్రాంతాలలో ఎక్కడైనా సహజంగా ప్రవహిస్తున్న నీరున్న ప్రదేశానికి వెళ్ళాలి. అంటే పారుతున్న నది దగ్గరకు గాని, లేదా ఎప్పుడూ నీరు ప్రవహిస్తూ ఉండే కాలువ దగ్గరకు గాని వెళ్ళాలి. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే, నిల్వ ఉన్న నీటిలో, అంటే చెరువులు, కుంటలు లేదా బకెట్ నీటిలో ఈ పరీక్ష చేస్తే ఫలితం రాదు. ఖచ్చితంగా ఒకవైపు నుండి మరోవైపుకు వేగంగా ప్రవహిస్తున్న నీరు మాత్రమే కావాలి. అలా ఆ ప్రవహిస్తున్న నీటి దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆ నీటి ఒడ్డున నిలబడి ఆ పిచ్చుక గూటిని మీ చేతుల్లోకి తీసుకుని అందులో నుండి ఒక్కొక్క పుల్లను నెమ్మదిగా తీస్తూ ఆ ప్రవహిస్తున్న నీటిలో పడేయాలి.
అలా మీరు వేస్తున్నప్పుడు సాధారణమైన గడ్డిపోచలు, మామూలు పుల్లలు అన్నీ కూడా నీటి ప్రవాహానికి ఆపుకోలేక ఆ ప్రవాహంతో పాటే కొట్టుకుపోతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆ గూటిలో ఉన్న అసలైన గరుడ సంజీవని పుల్ల మీ చేతికి వచ్చి మీరు దాన్ని ఆ నీటిలో వేస్తారో అప్పుడు ఒక మహాద్భుతం జరుగుతుంది. ఆ సంజీవని పుల్ల నీటి ప్రవాహంతో పాటు కిందకు కొట్టుకుపోదు. బదులుగా ఆ నీటి ప్రవాహానికి పూర్తిగా వ్యతిరేక దిశలో, అంటే ఎదురు ప్రవాహంలో ఈదుకుంటూ ముందుకు వస్తుంది. ఉదాహరణకు నీరు తూర్పు దిశగా ప్రవహిస్తూ ఉంటే మీరు వేసిన ఆ పుల్ల పడమర దిశగా చాలా వేగంగా ముందుకు దూసుకువస్తుంది. ఇది చూడటానికి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, సాక్షాత్తు ఒక సజీవమైన పాము నీటి మీద ఎలాగైతే మెలికలు తిరుగుతూ వేగంగా ముందుకు పాకుతుందో అచ్చం అలాగే ఈ సంజీవని పుల్ల కూడా నీటి మీద ఎదురీదుతూ పాకుతూ వస్తుంది. ఇలా వ్యతిరేక దిశలో ప్రాణమున్న పాములాగా వస్తున్న ఆ పుల్లను చూసి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకూడదు, కంగారు పడకూడదు. ధైర్యంగా నిలబడి వెంటనే మీ చేతులతో ఆ నీటి మీద ఎదురీదుతున్న ఆ పుల్లను పట్టుకుని బయటకు తీయాలి. మీరు దాన్ని నీటిలో నుండి బయటకు తీయగానే అది మళ్ళీ ఒక మామూలు ప్రాణం లేని చెక్క పుల్లలాగానే మీ చేతిలో కనిపిస్తుంది. ఇదే ఈ గరుడ సంజీవని పుల్లలో ఉన్న అతిపెద్ద మహత్యం మరియు దైవిక చమత్కారం. మీరు అదృష్టవంతులై ఆ భగవంతుని పూర్తి కృపాకటాక్షాలు మీ మీద ఉంటేనే మీకు ఆ పుల్ల దొరుకుతుంది. ఎందుకంటే ఎంతోమంది ఎన్ని గూళ్ళు తెచ్చి నీటిలో వేసినా వారికి ఒక్క పుల్ల కూడా ఎదురీదదు. ఎవరికైతే రాజయోగం పట్టి వారి దరిద్రం పోయే సమయం వస్తుందో వారికి మాత్రమే ఈ పుల్ల లభిస్తుంది. ఇలా మీరు ఆ ప్రవహించే నీటి నుండి అత్యంత కష్టపడి ధైర్యంతో సేకరించిన ఆ గరుడ సంజీవని పుల్లను చాలా భక్తి శ్రద్ధలతో ఒక పవిత్రమైన వస్తువుగా భావించి వెంటనే మీ ఇంటికి తీసుకురావాలి. ఇంటికి రాగానే ఆ పుల్లను నేలపై ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ముందుగా మీ ఇంట్లోకి ప్రవేశించగానే కాళ్ళు చేతులు కడుక్కుని ఆ పుల్లను స్వచ్ఛమైన గంగాజలంతో గాని లేదా కొద్దిగా పసుపు కలిపిన నీటితో గాని శుద్ధి చేయాలి. ఆ తర్వాత ఆ పుల్లను మీ ఇంటిలోని పూజా మందిరంలో దేవుని పటాల ముందు ఒక రాగి పళ్ళంలో గాని లేదా వెండి పళ్ళంలో గాని పసుపు కుంకుమలు వేసి దానిమీద ఈ పుల్లను ఉంచాలి. ఆ పుల్లకు కూడా పసుపు కుంకుమలు బొట్లుగా పెట్టి అగరుబత్తులతో ధూపం వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని ఒక 108 సార్లు మనసులో నిష్ఠగా జపించుకోండి. ఆ తర్వాత ఆ పుల్లను ఒక పసుపు రంగు బట్టలో గాని ఎర్రటి పట్టు వస్త్రంలో గాని పెట్టి మూటగట్టి ఎవరి కంటికి కనిపించకుండా, ఎవరూ మాటిమాటికి కదపకుండా మీ పూజా గదిలో గాని లేదా మీరు డబ్బులు నగలు దాచుకునే బీరువా లాకర్లో గాని చాలా భద్రంగా దాచుకోవాలి. మీరు ఎప్పుడైతే ఈ గరుడ సంజీవని పుల్లను ఆ పవిత్రమైన పిచ్చుకగూటి నుండి సేకరించి ఇలా శాస్త్రోక్తంగా పూజించి మీ ఇంట్లో పెట్టుకుంటారో ఆ మరుక్షణం నుండే మీ ఇంట్లో ఒక అద్భుతమైన సాకారాత్మక వాతావరణం, ఒక దైవిక ప్రకంపన మొదలవుతుంది. మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు, నెగిటివ్ ఎనర్జీ, దరిద్ర దేవత అన్నీ కూడా ఆ ఇంటిని వదిలి శాశ్వతంగా పారిపోతాయి. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో మీకు తిరుగులేని విజయం లభిస్తుంది. మీరు వ్యాపారం చేసేవారైతే మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెంది 10 లాభాలొస్తాయి. మీరు ఉద్యోగం చేసేవారైతే మీకు ప్రమోషన్లు, ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ పుల్ల మీ ఇంట్లో ఎన్ని తరాల పాటు ఉంటే అన్ని తరాల వారు ఎలాంటి ఆర్థిక లోటు లేకుండా సిరి సంపదలతో తులతూగుతూ కోటీశ్వరులుగా విరాజిల్లుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీ పిల్లల భవిష్యత్తు బంగారుమయమవుతుంది. మీ ఇంట్లో ఎప్పుడూ ధనధాన్యాలకు కొదవ ఉండదు. ఈ పుల్ల తెచ్చిపట్టే అదృష్టం వల్ల మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. ఇది మాత్రమే కాకుండా ఈ పిచ్చుక గూటిలో ఇంకా కొన్ని అద్భుతమైన, మనకు తెలియని పవిత్రమైన వస్తువులు కూడా దొరికే అవకాశం ఉంది. పిచ్చుకలు తమ గూడును అలంకరించుకోవడానికి లేదా మెత్తగా ఉండటానికి ఎక్కడెక్కడి నుండో ఏవేవో తీసుకువస్తూ ఉంటాయి కదా. అలా తీసుకువచ్చే క్రమంలో అప్పుడప్పుడు కొన్ని చాలా అరుదైన పవిత్రమైన వృక్షాలకు సంబంధించిన గింజలు, ఏమాత్రం మొలకెత్తని ఎంతో శక్తివంతమైన విత్తనాలు కూడా ఈ గూటిలో దొరుకుతూ ఉంటాయి. ఈ విత్తనాలలో అపారమైన ప్రాణశక్తి, విశ్వశక్తి నిక్షిప్తమై ఉంటుంది.
ఇలాంటి మొలకెత్తని గట్టి విత్తనం గనక మీకు పిచ్చుక గూటిలో కనిపిస్తే దాన్ని కూడా పారేయకుండా పసుపు నీటిలో కడిగి ఒక చిన్న వెండి తాయెత్తులో పెట్టి మెడలో గాని జేబులో గాని పెట్టుకుంటే అది మీకు ఎప్పుడూ ఒక రక్షక కవచంలో పనిచేస్తుంది. ఈ గ్రహదోషాలు, నరదిష్టి, కంటి దిష్టి మిమ్మల్ని ఏమీ చేయలేవు. అలాగే కొన్నిసార్లు పిచ్చుకలు తమ గూటిలో చాలా మృదువైన తెల్లటి రంగులో ఉండే ఇతర దైవిక పక్షుల ఈకలను కూడా భద్రపరుస్తూ ఉంటాయి. ఇది చూడటానికి చాలా అరుదుగా దొరుకుతుంది. ఒకవేళ ఆ ఖాళీ చేసిన గూటిలో మీకు ఏదైనా స్వచ్ఛమైన తెల్లటి పక్షి ఈక గనక లభిస్తే అది సాక్షాత్తు సరస్వతీదేవి కటాక్షంగా భావించి దాన్ని మీ పిల్లలు చదువుకునే పుస్తకాలలో గాని లేదా వారు నిద్రపోయే దిండు కింద గాని పెడితే వాళ్లకు విద్యాభివృద్ధి కలుగుతుంది. వాళ్ళ మనస్సు ప్రశాంతంగా ఉండి చదువులో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకున్నది మాత్రం ఆ అత్యంత శక్తివంతమైన నీటికి ఎదురీదే గరుడ సంజీవని పుల్ల గురించే. ఆ పుల్లను మీరు చెప్పిన విధంగా ఏ ప్రాణికి హాని చేయకుండా ప్రకృతి ధర్మాలకు లోబడి స్వచ్ఛమైన మనస్సుతో భగవంతుని మీద భక్తితో సేకరిస్తే ఖచ్చితంగా మీ జీవితం ఊహించని విధంగా మారిపోతుంది. మీ కష్టాలన్నీ కడతేరిపోతాయి. ఈ సృష్టిలో భగవంతుడు మన కష్టాలను తీర్చడానికి ప్రకృతి ద్వారా ఇలాంటి ఎన్నో రహస్య మార్గాలను మనకు చూపిస్తూ ఉంటాడు. దాన్ని గుర్తించి శాస్త్ర నియమాలను పాటించి ముందుకు వెళ్లే వారిని అదృష్టం వరిస్తుంది. కాబట్టి మీ ఇంటి పరిసరాల్లో ఎప్పుడైనా పిచ్చుకలు కనిపిస్తే వాటిని ప్రేమతో ఆదరించండి. వాటికి గుప్పెడు గింజలు, గుక్కెడు నీళ్లు పోసి పుణ్యం మూటగట్టుకోండి. అవి కట్టుకున్న గూళ్లను అవి ఖాళీ చేసి వెళ్లిపోయే వరకు సహనంతో వేచి చూడండి. ఆ తర్వాత ఆ గూటి నుండి ఆ మహత్తరమైన సంజీవని పుల్లను సేకరించి మీ దరిద్రాన్ని పారద్రోలి మీ కుటుంబాన్ని సిరి సంపదలతో సుఖ సంతోషాలతో నింపుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.